ఫ్రెండ్స్, ఈ మూవీ హరిహర వీరమల్లి వచ్చేసరికి మెయిన్గా 2022లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఈ మూవీ ఫస్ట్ డైరెక్టర్ వచ్చేసరికి క్రిష్ జాగర్లమూడి గారు. ఈ మూవీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2020లో స్టార్ట్ అయింది అండ్ 2021 లాక్డౌన్ వల్ల కొంచెం డిలే అయింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, కొంచెం డిలే అయింది. అండ్ క్రిష్ జాగర్లమూడి గారు 2022లో బయటికి వెళ్ళిపోయారు. అండ్ దాని తర్వాత వేరే డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు హ్యాండిల్ చేశారు. అండ్ మనకి సినిమాలో మెయిన్గా మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఆ డైరెక్టర్ వేరు, ఈ డైరెక్టర్ వేరు అండ్ తేడా కనిపిది ఫ్రెండ్స్. మొత్తం ఒకళ్ళే తీసినట్టు ఉంటుంది సినిమా. అంత కంటిన్యూస్గా ఉంటుంది, అంత ఎంగేజింగ్గా ఉంటుంది. సపా సీన్స్ అయిపోతూ ఉంటాయి అండ్ ఎక్కడ కూడా మనకు బోర్ కనిపించదు, ఎక్కడ కూడా మనకు ల్యాగ్ అనిపించదు. సో నెక్స్ట్ అంతా సినిమా అంతా కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన లుక్ అంతా మెయిన్ పవర్ స్టార్ మీదే ఉంటుంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీదే. సో సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, ప్రతి సీన్ సూపర్గా ఉంది. అండ్ ఈ సినిమా మెయిన్గా వచ్చేసరికి పార్ట్ 1, దీనికి మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. సో ఇది వచ్చేసరికి పార్ట్ 1 బ్యాటిల్ ఫర్ ధర్మ, స్వాడ్ వర్సెస్ స్పిరిట్. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 ఉంది. అండ్ ఈ సినిమాలో మనం మెయిన్గా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యోతి కృష్ణ గారు ఫ్రెండ్స్. ఫస్ట్ వేరే డైరెక్టర్ తీసినా సరే సినిమాని సగం, అండ్ నెక్స్ట్ ఈయన వచ్చేసరికి ఎక్కడ కూడా కంగారు పడకుండా క్లారిటీగా క్లియర్గా తీశారు ఫ్రెండ్స్. అండ్ ఈయన వచ్చేసరికి జ్యోతి కృష్ణ గారు వచ్చేసరికి ఎవరు అనుకున్నాను నేను, అసలు ఎవరి జ్యోతి కృష్ణ గారు అండ్ మనకు తెలియదు అనుకున్నాను. అండ్ నేను వచ్చేసరికి ఏఎం రత్నం గారు అబ్బాయి అయినా. సో మా ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఫేమస్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు, ఆయన అబ్బాయే. సో ఏఎం రత్నం గారు వచ్చేసరికి మెయిన్గా మనకి చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు ఆయన ప్రొడక్షన్లో. ఆయన వచ్చేసరికి కర్తవ్యం మూవీ అండ్ తర్వాత ఇండియను అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఖుషి మూవీ, చాలా మూవీస్ తీశారు అండ్ ఫేమస్ ప్రొడ్యూసర్ ఆయన. అండ్ ఈయన జ్యోతి కృష్ణ గారు వచ్చేసరికి ఆయన 2003లో డైరెక్షన్ స్టార్ట్ చేశారు. సో వచ్చేసరికి తరుణ్ గారితో మూవీ చేశారు. ఫస్ట్ మూవీ 2003లో నీ మనసు నాకు తెలుసు అనే మూవీ చేశారు. అండ్ దాని తర్వాత కొన్ని తమిళ మూవీస్ చేశారు. అండ్ ఈయన బ్రదర్ వచ్చేసరికి మనకి బాగా తెలుసు, 7G బృందావని కాలనీలో ఉన్న రవికృష్ణ గారు. సో ఆయనే ఈయన బ్రదరు. సో ఈయన జ్యోతి కృష్ణ గారు దాని తర్వాత వచ్చేసరికి వాళ్ళ బ్రదర్తో కూడా చేశారు ఒక తమిళ మూవీ. సో రవికృష్ణ గారు హీరోగా, జ్యోతి కృష్ణ గారు డైరెక్షన్లో తమిళ మూవీలో చేశారు. అండ్ దాని తర్వాత ఈయన జ్యోతి కృష్ణ గారు హీరోగా ఒక మూవీ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్షన్కి వచ్చేసరికి ఆయన మన తెలుగులో వచ్చేసరికి 2017లో వచ్చిన ఆఫీసర్ గోపిచంద్ గారి హీరోగా డైరెక్షన్ చేశారు. దాని తర్వాత 2022లో కిరణ్ అబ్బవరంతో రూల్స్ అంజన్ చేశారు. అండ్ దాని తర్వాత ఇంకా హరిహర వీరమల్లిని డైరెక్ట్ చేసి 2025లో మనకు తీసుకొచ్చారు. సో సినిమా బ్లాక్ బస్టర్ ఫ్రెండ్స్. ఆయన అయితే సూపర్గా చేశారు డైరెక్షన్. సో కంపల్సరీ ఆయన మనం మెచ్చుకోవాలి. ఎక్కడ కూడా మనకి వేరే డైరెక్టర్, ఇద్దరు డైరెక్టర్ అనిపించదు, ఒకటే డైరెక్టర్ అనిపిస్తుంది. సో చాలా బాగా తీశారు. పార్ట్ 2 కూడా ఏననుకుంటే డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారే. సో చూడాలి పార్ట్ 2 ఎలా చేస్తారు. పార్ట్ 1 అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కరెక్ట్గా మనకి మంచి సీన్లో అయితే ఆపేశారు. అసలు మన చాలా మంది అసలు అయితే బెలి ఆపారు నాయన అనుకున్నాం. అసలు మాకు ఇంకో అరగంట కావాలంటే చాలా అనుకున్నాము, ఇంకో అరగంట సినిమా కావాలి, మంచి సీన్లు ఆపారు. కరెక్ట్గా హీరో విలన్ ఎదురుబడి సీన్ అసలు సూపర్ సీన్ అసలు. సో అసలు బెలే మేమందరం అయితే కొంచెం మంది హట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ పార్ట్ 2లో మమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేయాల్సిందిగా డైరెక్టర్ని కోరుతున్నాము. సో మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాము. అండ్ ఆ సినిమా ఈ సినిమా కన్నా ఒక 10 రెట్లు కలెక్షన్ చేయాలి, అంత బాగుండాలని కోరుకుంటున్నాము.